ఈ పోరాటానికి నాంది 40 ఏళ్ల మీరా మేడం ఒక చిన్న గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో బోధించారు. ఆమె చాలా అంకితభావం మరియు దయగల ఉపాధ్యాయురాలు. ఆమెకు సొంత కుటుంబం లేదు. కాని ఆమె విద్యార్థులే ఆమెకు ప్రపంచం. ఆ విద్యార్థులలో ఒకరు రాహుల్. 20 ఏళ్ల తెలివైన కాని పేద బాలుడు. అతని తండ్రి దర్జీ మరియు తల్లి ఇళ్ళు శుభ్రం చేసేది. రాహుల్ వద్ద పుస్తకాలు కొనడానికి కూడా డబ్బులేదు. ఇతరులు అతన్ని ఆటపట్టించినప్పుడు మీరా మేడం అతన్ని ప్రోత్సహించింది. ఆమె తన సొంత జీతం నుండి రాహుల్ ఫీజులు చెల్లించి అతనికి పుస్తకాలు తెచ్చి అర్ధరాత్రి వరకు అతనికి నేర్పింది. రాహుల్ ఎప్పుడూ, మేడం, ఒకరోజు నేను పెద్దవాడిని అవుతాను మరియు మీ అన్ని సహాయాలను తిరిగి చెల్లిస్తాను అని చెప్పేది. విధి దెబ్బ తర్వాత రాహుల్ నగరంలోని ఒక పెద్ద విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ పొందాడు. కాని అదే సమయంలో మీరా మేడం ఒక భయంకరమైన ప్రమాదంలో పడింది. ఆమె కాలికి తీవ్రమైన గాయం అయింది మరియు పాఠశాల నుండి పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. ఆమె ఒంటరితనం మరింత పెరిగింది. కాని ఆమె రాహుల్ విజయ్ కలను తన హృదయంలో సజీవంగా ఉంచుకుంది. ఉడాన్ రాహుల్ పగలు మరియు రాత్రి కష్టపడి పనిచేశాడు. అతను కళాశాలలో స్కాలర్షిప్ పొందాడు. అతను పార్ట్ టైం ఉద్యోగం చేసి చదువు పూర్తి చేశాడు. ఆ తర్వాత ఒక టెక్ స్టార్టప్ను ప్రారంభించాడు. అది కొన్ని సంవత్సరాలలో కోట్ల విలువైన కంపెనీగా మారింది. అతను ఇప్పుడు యువ బిలియనీర్ అయ్యాడు. కాని అతను తన గతం నుండి ప్రతిదీ గుర్తుకు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా మీరా మేడం. సమయం తిరిగి వచ్చింది. ఒకరోజు రాహుల్ అకస్మాత్తుగా అదే గ్రామానికి తిరిగి వచ్చాడు. ఇప్పుడు ఒక సాధారణ గదిలో ఒంటరిగా నివసిస్తున్న మీరా మేడంను అతను కనుగొన్నాడు. మీరా అతన్ని చూడగానే ఆమె కళ్లనుండి ఆనంద కన్నీళ్లు కారుతున్నాయి. రాహుల్ ఆమె పాదాల వద్ద కూర్చుని, మేడం, మీరు నాకోసం ఏమి చేశారు? ప్రపంచంలో ఎవరూ చేయలేనిది. నేను ఏదైనా మీ వల్లనే అని అన్నాడు. ఇప్పుడు నేను నా జీవితమంతా మీతో గడపాలనుకుంటున్నాను. మీరు నన్ను అనుమతిస్తే మీరు నన్ను వివాహం చేసుకుంటారా? మీరా ఆశ్చర్యపోయింది. వయస్సు తేడా, సమాజం యొక్క సమస్యలు అన్నీ ఆమె మనసులోకి వచ్చాయి. కాని రాహుల్ కళ్లలో నిజం మరియు గౌరవం చూసి ఆమె ఏమీ చెప్పలేకపోయింది. సమాజంలో కొత్త ప్రారంభం కలకలం సృష్టించింది. ప్రజలు కథలు అల్లారు కాని రాహుల్ ప్రతిదీ బహిరంగంగా అంగీకరించాడు. అతను మీరా మేడంను వివాహం చేసుకుని ఆమెను తనతో నగరానికి తీసుకెళ్లాడు. అక్కడ అతను మీరా పేరుమీద ఒక పాఠశాలను ప్రారంభించాడు. మీరా ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్. మీరా ఇకపై కేవలం ఉపాధ్యాయురాలిగా లేదు. ఆమె లక్షలాది మంది పిల్లలకు ప్రేరణగా మారింది. మార్పు కోసం ఒక తరంగం. మీరా ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్ కేవలం పాఠశాలగా కాకుండా ఒక ఉద్యమంగా మారింది. ప్రతి గ్రామంలోని బాలికలు మరియు పేద పిల్లలు చదువుకోవాలని కలలు కనడం ప్రారంభించారు. మీరా ఒకప్పుడు తనకు చేసినట్లుగా డబ్బు లేకపోవడం వల్ల ఏ పిల్లల విద్యను ఆపకుండా రాహుల్ చూసుకున్నాడు. మీరా ఇప్పుడు ప్రతిరోజూ ఉదయం వందలాది మంది పిల్లలకు బోధించింది. కాని ఇప్పుడు గౌరవనీయమైన చైర్పర్సన్గా ఆమె జీవితంలో అత్యంత కష్టతరమైన భాగం చాలా అందంగా మారింది. సమాజం కళ్ళు తెరుచుకున్నాయి. ప్రారంభంలో గ్రామ ప్రజలు వారిని ఎగతాళి చేసేవారు. వయస్సు వ్యత్యాసం, ఉపాధ్యాయ విద్యార్థి సంబంధం, స్త్రీ నిర్ణయం. కాని మీరా మరియు రాహుల్ సంబంధం కేవలం ప్రేమతో కాకుండా గౌరవం మరియు అంకితభావంతో రూపొందించబడిందని ప్రజలు చూసినప్పుడు వారి ఆలోచన మారడం ప్రారంభమైంది. ఒకరోజు గ్రామానికి చెందిన ఒక మహిళ మీరాను కలవడానికి వచ్చి, ఒక స్త్రీ గౌరవం వయస్సు లేదా వివాహం ద్వారా మాత్రమే నిర్ణయించబడదని, ఆమె చర్యలు మరియు ఆత్మగౌరవం ద్వారా నిర్ణయించబడుతుందని మీరు మాకు నేర్పించారు అని చెప్పింది. కొత్త తరం చాలా సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు మీరా ఫౌండేషన్ దేశవ్యాప్తంగా వ్యాపించింది. ప్రతి రాష్ట్రంలో, ప్రతి పాఠశాలలో ఒక పాఠశాల ఉండేది. మీరా మేడం వంటి స్ఫూర్తిదాయకమైన ఉపాధ్యాయురాలి కథ చెప్పబడింది. రాహుల్ మరియు మీరాకు వారి స్వంత పిల్లలు లేరు. కాని వారు వారి జీవితాల్లో వేలాది మంది పిల్లలకు స్థానం ఇచ్చారు. మా పిల్లలు మా విద్యార్థులే, ఈ ప్రపంచం మా కుటుంబం అని ఇద్దరూ తరచుగా చెప్పేవారు.
చివరి అధ్యాయం అమర ప్రేమమీరా మేడం 70 ఏళ్ల వయస్కు చేరుకున్నప్పుడు ఆమె